సో ఇదంతా కూడా అమెరికాకి నష్టం తప్ప ఈ యుద్ధం వల్ల అమెరికాకి నయా పైసా లాభం ఎక్కడ కనబడలా. అట్లాగే ట్రంప్ ఎలక్షన్ లో కానీ ఈ అమెరికన్ ప్రెసిడెంట్లు యుద్ధాల్లో ఇరుక్కుపోవడం విమర్శించుకుంటానే వచ్చాడు. నేను యుద్ధాలు చేయనని కూడా పదే పదే చెప్పాడు. 8 యుద్ధాలను ఆపానని కూడా చెప్పుకున్నాడు గొప్పగా, ఇన్క్లూడింగ్ ఇండియా పాకిస్తాన్. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు యుద్ధం చేశాడు అనేది ఎవరికి అంతుపట్టని విషయం. అయితే ఒక కాన్స్పిరసీ థియరీ ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్ అనేవాడు జెఫ్రీ ఎప్స్టీన్, మన బయోగ్రఫీ కూడా చెప్పాను. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు యూదు మతస్థుడు. వాళ్ళ లవర్ ఒక ఆవిడ ఉంది, ఆమె లండన్లో వాళ్ళ నాన్న మొసాద్ ఏజెంటు, ఆమె కూడా ఇదే మొసాద్ ఏజెంట్ అని చెప్తారు. మొసాద్ అంటే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ. సో వీళ్ళిద్దరిని ఈ ఆమెను ఈ ఎప్స్టీన్ ఇద్దరు కూడా మొసాద్ ఇజ్రాయెల్ నడిపింది. వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో ఉండే టాప్ ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, కింగ్స్, ప్రిన్సెస్ వీళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళందరి వీడియోలు తీసి వాళ్ళందరి డేటా తన దగ్గర ప్రూఫ్లుగా పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఆ ఎప్స్టీన్ 2019లో జైల్లో మిస్టీరియస్గా చనిపోయాడు. అతన్ని హత్య అని చెప్తున్నారు జైల్లో. సో ఇందులో ఇప్పుడు ట్రంప్ ఇరుక్కున్నాడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో. ముఖ్యంగా ట్రంప్కి చిన్న ఏజ్ అమ్మాయిలంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పాడు, యంగర్ సైడ్ అని అనేవాడు. అలాగా ట్రంప్ మైనర్లతో సెక్స్లో ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ చూపించి వీటన్నిటిని బయట పెడదామని చెప్పి ట్రంప్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇజ్రాయెల్. అందుకే గత కొన్ని నెలల్లోనే 6 సార్లు నెతన్యాహు వెళ్ళి ట్రంప్ని కలిశాడు. ట్రంప్ ఎప్పుడు నెతన్యాహు పిలిచినా వెళ్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నెతన్యాహుని కలిసి బయటకు వస్తే ట్రంప్ ముఖమంతా మారిపోతా ఉంది, చాలా అప్సెట్ అయిపోయి బాధలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు ట్రంప్, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అని సైకాలజిస్టులు కూడా అనలైజ్ చేశారు. అంటే ఓవరాల్గా ట్రంప్ ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ట్రంప్కి కూడా కోపం తెప్పిస్తుంది. నేను పవర్ఫుల్, ప్రపంచంలో నేను పవర్ఫుల్, నేనంటే అనేక దేశాలు భయపడుతున్నాయి, అలాంటిది నేనేంటి వీడి దగ్గర ఇరుక్కున్నాము అన్న పద్ధతిలో నెతన్యాహు మీద కోపం పెంచుకున్నాడు. నెతన్యాహు అది ఒక చిన్న దేశం, అది దాంట్లో 1 కోటి మంది కూడా లేదు జనాభా. ఇటువంటి ఒక చిన్న దేశం, ఒక చోట అయితే 15 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది అంతే అది దేశం. అటువంటి దేశం ప్రధానమంత్రి నా మీద, అంటే అమెరికా మీద డిపెండ్ అయిన ఎకనామీ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అన్ని అమెరికా మీద డిపెండ్ అయింది. వీడేంది నన్ను బ్లాక్మెయిల్ చేసేది అన్న పద్ధతిలో అతనికి మధ్య గొడవలు ఉన్నాయి. దాన్ని ఇతను ఏం చేశాడంటే, ఈ యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ట్రంప్ ముందు ఖమేనీని చంపించాడు. ఖమేనీని చంపించి నెతన్యాహును కూడా తనే చంపించి, అది ఇరాన్ వాళ్ళు చంపించినట్టుగా అకౌంట్లకి, అంటే ఖమేనీని చంపారనే కోపంతో నెతన్యాహుని వీళ్ళే ఇరాన్ వాళ్ళే చంపేశారు అన్న నెరేటివ్ని బయటకు వదలడానికి ట్రంపే చేశాడు ఈ పని అనేది ఇప్పుడు బయట వస్తున్న వార్త. సో అది చేసి దీన్ని ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ లాగా చూపించేసి తాను అది ఎస్కేప్ అవ్వచ్చు, తనని ఇంకెవడు కూడా బెదిరించడు అనేది ట్రంప్కున్న లక్ష్యంగా చెప్తున్నారు. ఇది వినడానికైతే లాజికల్గానే ఉంది నిజమైతే, కానీ నిజమా కాదో తెలియదు. కానీ ఎక్కువ మంది అందుకని ఆపరేషన్ ఎపిక్ ఫీర్ అంటే కూడా పేరేం పెట్టారంటే ఆపరేషన్ ఎప్స్టీన్ ఫీర్ అని పేరు పెట్టారు దీనికి. ఇది ఎప్స్టీన్ యుద్ధం అని పిలుస్తున్నారు. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే యుద్ధం వచ్చింది అనేది చాలా మంది, చాలా సీరియస్ సీనియర్ మేధావులు కూడా చెప్తున్నదైతే ఈ మాట చెప్తున్నారు. అది కానీ నిజమైతే మాత్రం నెతన్యాహుని చంపే అవకాశం ట్రంప్కి అయితే ఉంది.